రుద్రాని రాహుల్ దగ్గరికి వచ్చి సీఈఓగా నువ్వు అయ్యే విధంగా అయితే నేను చూసుకుంటా అని చెప్పి అయితే అంటుంది రాహుల్ తోటి రుద్రాని. వినగానే అక్కడున్న రాహుల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. రాహుల్తో రుద్రాని ఇలా అంటూ ఉంటుంది, నీ దగ్గర ఇలాంటి క్వాలిటీస్ అయితే లేవు కదరా, నిన్నేదో రాజుని చేసి నేనేదో రుద్రాని శివగామి లాగా ఉందామనుకుంటే అని అంటూ ఉంటుంది. కానీ నీ దగ్గర అలాంటి క్వాలిటీస్ ఏమీ లేవు, అన్నీ నేనే చూసుకోవాలి అంటూ ఉంటుంది రుద్రాని. ఇప్పుడు నేనే రాజుని నేనే మంత్రిని అని అంటూ ఉంటుంది రుద్రాని రాహుల్ తోటి. సరేలే అన్నీ నాకు తప్పుతాయా అంటూ ఉంటుంది రుద్రాని. అన్నీ నేను చూసుకుంటాలే అని అంటుంది రుద్రాని రాహుల్ తోటి. రుద్రాని మాటలు వినగానే రాహుల్ అంటూ ఉంటాడు, నాకు ఒకటి అర్థం కావట్లేదమ్మా, సుభాష్ మామయ్య నేను సీఈఓ కావడానికి ఒప్పుకుంటాడా అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడు రుద్రాని ఉండి ఒప్పుకుంటాడు, ఒప్పుకునేలాగా నేను చేస్తాను, నువ్వు అక్కడ అట్లనే నిలబడి నేను చెప్పినట్టు యాక్టింగ్ చేయి, బాధపడుతున్నట్టు నీ మొహాన్ని పెట్టి ఉంచుకో అని అంటూ ఉంటాడు. ఇప్పుడు రుద్రాని అయితే అంటూ ఉంటుంది, ఎలాగైనా ఏదో ఒక పామును కదిపి నిన్నైతే నేను సీఈఓగా చేస్తాను, నువ్వు మాటకు నేను చెప్పినట్టుగా అక్కడ యాక్టింగ్ చేయి అంటాడు. అప్పుడు రాహుల్ సరేనని, చూడమ్మా నేను కరెక్ట్గానే యాక్టింగ్ చేస్తున్నాను, బాధపడుతున్నట్టే ఉందా నా మొహం అనేసి అంటూ ఉంటాడు. అప్పుడు రుద్రాని అవును బాగానే ఉంది అని అంటూ ఉంటుంది. ఇలా ఇద్దరు కలిసి ఎట్లాగైనా మనం సీఈఓ నిన్ను కావాలి అని రుద్రాని అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ. సరే మమ్మీ డన్, నువ్వు చెప్పిన విధంగా చేయడానికి రెడీగా ఉన్నా అనేసి రాహుల్ అంటూ ఉంటాడు. ఇద్దరు చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ రూమ్లో. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.